హలో ఫ్రెండ్స్, మనం వచ్చేసి హర్యానాలో సిర్సాలో ఉన్నాము. ఇప్పుడు నేను చూపించే వ్యక్తి మీ అందరికి తెలిసే ఉంటది, అన్నగారు ప్రమోద్ అన్నగారు. చాలా మంది యూట్యూబర్లను చూసినా కష్టపడి తను ఖర్చు పెట్టుకొని హర్యానా మొత్తం తిరుగుతా ఉన్నాడు. సో మన అనిమల్ వరల్డ్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2019లో నేను హర్యానాకి వచ్చి గేదెలు కొనడం జరిగింది. అప్పుడు ఇక్కడ లోకల్ ఇసార్లా ఆ ఏరియాలలో నాకు మీటర్ బాగా ఎక్కిచ్చారు అనమాట. అంటే ఒక గేదె మీద ఒక 20 వేలు వేసి దుబ్బిరు. హర్యానాకి గేదెలకు వచ్చినప్పుడు మోసం జరిగి దీని మీద కొద్దిగా రీసెర్చ్ చేసి ఇక్కడ ఉండి గేదెల గురించి నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన. మీ 5 years ఎక్స్పీరియన్స్ లో హర్యానాలో ఎలాంటి మోసాలు చూశారు? నేనంటే ఇక్కడ మోసాలు ఎట్లా చేస్తారంటే, మోసం ఎప్పుడు జరుగుతుంది అంటే, ప్యూర్ ముర్రా అంటే కథ అని కోసేస్తారు. నువ్వు ప్యూర్ ముర్రా అంటే ఇవ్వంటాడు కోసేస్తారు, దొరకబట్టి మాటలతో కోసేస్తారు. సో హర్యానాలోనే ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చేసి హైదరాబాద్ లో అమ్ముతున్నారు, రాజమండ్రిలో అమ్ముతున్నారు ముర్రా గేదెలని. హర్యానాలో మీ దగ్గరికి వచ్చి ఒక 1600 కిలోమీటర్లు 1800 కిలోమీటర్లు వచ్చి మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి? హర్యానాలో ఒక్క గేదెకి వచ్చి ఎంత ప్రైస్ ఉంటది? హర్యానాలో గేదె ప్రైస్ అంటే, హర్యానాకి గేదెలు కొనడానికి వచ్చే రైతులకి ఏ నెలలో వస్తే బెనిఫిట్ ఉంటుంది? ఎందుకంటే రైతులు ఎప్పుడైనా మనీ సేవ్ చేసుకోవాలని ఉంటది కాబట్టి ఏ మంత్ లో వస్తే బెటర్? సో నాకు ఈ విషయం ఎట్లా మాట్లాడో అర్థం కాదు. రాజమండ్రి అనేది ఎంత డబ్బులకు 100 గేదెలు ఉన్న గుంటూరు రైతుకి గేదెలు పంపించిన. పోయిన సంవత్సరం కూడా ఆయనకి ఇచ్చిన. ఈ సంవత్సరం అమ్మాలంటే ఎవరి వాళ్ళు అయితే నా ఛానల్ కూడా నిలదొక్కుకోనికి ఒక 1 year టైం పట్టింది. తర్వాత నా వర్క్ చూసి ఆటోమేటిక్ గా జనాలు నెలకి ఒక 150-200 గేదెలు తీసుకెళ్తున్నారు. అట్లా బ్రీడ్ అంటాము. ఇప్పుడు ఇక్కడ ఒక గేదె ఉంది, ఈ గేదె ఉంది కదా, ఇది జిందులా, రోహ్తక్లా, హిసార్లా అంటే హర్యానాలో ఇవి జిల్లాల పేర్లు నేను చెప్పేటి. నువ్వు ఎక్కడన్నా దీన్ని కట్టేయు. ఇది ప్యూర్ ముర్రా అంటాడు, 20 లీటర్లు ఇస్తుంది, 3 లక్షలు 4 లక్షలు చెప్తాడు దీని రేట్. కొమ్ముతోని బ్రీడ్ డిసైడ్ చేయలేము. కొమ్ము రింగు కనిపిస్తే బ్రీడ్ అనేది ఒక పిచ్చి అవాహన. మనలు అందరూ ఏం చేసినట్టు ఇది ముర్రా అంటారు, కొమ్ము కాదు. పోయిన సంవత్సరం ఆయనకి 85,000కి నేను ఫస్ట్ లాక్టేషన్ కొనిచ్చిన. ఫస్ట్ లాక్టేషన్ గేదె 85,000 కొనిస్తే కూడా 5 లీటర్లు ఇచ్చింది. పాలు గుంజితే మన ఇంటికాడ బోరేసి ఎట్లా అట్లా పాలు వస్తాయి, పిండేవానికి కష్టం ఉండదు. సో అది రైతుల దగ్గర నుంచి తీసుకుంటారా, లేదంటే ఏజెంట్ల ద్వారా కానీ డైరీ ఫామ్ల దగ్గర కానీ అక్కడ రైతులు చూపిస్తారా? హైదరాబాద్ నుంచి కానీ మనకు ఆంధ్ర నుంచి రైతులు వస్తున్నారు, వాళ్ళకి అకామిడేషన్ మీరే ఇస్తున్నారా, లేదంటే వాళ్ళు ఓన్ గా హోటల్స్ బుక్ చేసుకోవడం కానీ ఓన్ క్యాబ్ అట్లా వాళ్ళకి పైన ఏమైనా ఖర్చులు వేస్తున్నారు? నేను చెప్తాను, మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఒక్క రోజు ఫ్రీగా ఇళ్ళ దింపుతా, ఇక్కడికి అటు దింపుతా, ఇళ్ళ దింపుతా, మొత్తం గేదెలని చూపిస్తా. ఒక 3 గంటలు మొత్తం రెస్ట్, వాళ్ళకి ఒక రోజంతా రెస్ట్. మీకు నచ్చితే రేపటి నుంచి కొంటా అని చెప్తా. అది తప్పే కదా, ఇక్కడ లోకల్లో కొంటున్నారంటే మనం ఎంత. మీరు హర్యానాలో ముర్రా గేదెని ఎలా కనిపెడతారు? లైక్ బ్రీడ్ సెలెక్షన్ కానీ ఇప్పుడు ఆ బర్రెని చూసుకుంటే, ఆ గేదెని చూసుకుంటే మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు? ఫస్ట్ ఈ ముర్రా అనే పేరు చెప్పుకొని మన తెలంగాణలో, ఆంధ్రాలో చాలా మంది యూట్యూబర్లు అయినా గేదెల అమ్మేటోళ్ళు అయినా ఇప్పుడు ఎవరైనా ఒకటి ముర్రా మాట్లాడుతుందా మీ చుట్టుపక్కల? హర్యానా నుండి ఒక లోడు వెళ్ళాలంటే హైదరాబాద్ కానీ ఆంధ్రాకి కానీ వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఖర్చు వస్తుంది? హర్యానాలో ఉన్న గేదెలకి ఒక ట్రాన్స్పోర్ట్ గేదె ప్రైస్ ఉంటుంది, ఇంకా మిగతా ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా పడతాయి? మళ్ళీ నేను ఎంతో మందికి యూట్యూబ్ లో ఛాలెంజ్ చేస్తా. నేను ఏ గేదెకు ఎంత రేటు పెడితే ఉనిచ్చిన్నో నెక్స్ట్ ఇయర్ అదే గేదె అంత రేటు నాకు అమ్మండి అని చెప్తా. ఈనినాక ఎన్ని మంత్స్ కి గేదెని కట్టిస్తే మంచిది? ఆ గేదె ఆడు బేరం ఆడుతుండు, అందరి ముందు అవుతుంది బేరం. వాడొక్కడు వీడొక్కడు, ఎవడెక్కడ రేటు పెడితే అక్కడ గేదిస్తారు. ఇక్కడ అసలు వెదర్ అనేది నథింగ్ అబ్బా. ఇక్కడి వాటర్ సాల్ట్ వాటర్, ఇక్కడ ఉప్పు ఎక్కువ ఉంటది, గడ్డి కూడా అంత తీయగా ఉండదు, టేస్ట్ ఉప్పు ఉంటది. మన దగ్గర గడ్డి సూపర్ నైపర్ తీయగా ఉంటది. దానిలో దాన ఏమి ఇస్తున్నారు? హర్యానాలో మెయిన్ గా దాన ఏమి ఇస్తున్నారు? గేదెకి రోజుకు 2 సార్లునే ఇయ్యాలి. ప్రొద్దున 6 గంటలకు వేస్తే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు నక్కగా అయిపోతాయి, ఓన్లీ బోన్ కనిపిస్తుంది. దాని అర్థం మనం తిండి లేకపోవడమే. గట్టిగా తిన్నాక పుష్టిగా ఉంటది గేదె. హర్యానాలో తీసుకున్న గేదెలకి అంటే ఫ్యాట్ పర్సెంటేజ్ మంచిగా వస్తుందా, బాగా వస్తుందా? ఇక్కడ ఏమైందంటే హర్యానాలో ఎందుకు గేదెలు కొనాలంటే, గేదెలకు రైతు ఆస్తి అమ్ముకోవాల్సింది, తిండి అయితే పెట్టాలి దానికి, లేకపోతే అది పోతుంది. నేను అది నువ్వు పోవాలి అది పోవాలి అర్థం కాదు, లాస్ట్ అదే పోతుంది డైరీలోకి వెళ్ళి. ఆ ఎర్రగడ్డ కొట్టేస్తాడు, అమ్మేస్తారు. అంటే అన్నేమన్నా అంటే ఒక 10 గేదెలు మీరు హర్యానాకి వెళ్ళి తీసుకపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది? నేను పెట్టిన 200 డైరీ ఫార్ములు దింపుతా. నేను చెప్పిన ప్రతి దానికి నేను కట్టుబడి ఉంటా. ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఒక గేదె రేటు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఒక గేదె రేటు ఎట్లా డిసైడ్ చేస్తారంటే, చాలా మంది యువత డైరీ ఫార్మ్ అనేది ఎంచుకుంటారు. అవును, కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే చాలా వాళ్ళు తెలియకుండా వచ్చి చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ ఫేక్ న్యూస్ అవన్నీ చూసి చాలా నష్టపోయి ఒక్కొక్క బర్రెకి 2,50,000 1,70,000 పెట్టి చాలా మంది నష్టపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు, ఏం చెప్తారు? అసలు నేను ఏం చెప్తా అంటే, మన దగ్గర ఒప్పుకోరబ్బా, మన తెలంగాణ ఇప్పుడు ఒప్పుకుంటున్నారబ్బా. ఇప్పుడు కొటేషన్ ఇస్తాం, ఎవరైనా బ్యాంక్ లోన్ ఇస్తా అంటే మేము కొటేషన్ ఇస్తాము. సో తద్వారా మీరు తీసుకోవచ్చు. ఒక 10 గేదెలతోటి డైరీ ఫామ్ స్టార్ట్ చేసినాక ఎన్ని సంవత్సరాలకి ఒక రైతు సక్సెస్ కావాలి? కర్నూలులో ఒక రైతు 500 గేదెల డైరీ ఫామ్ పెట్టిండబ్బా.
అంటే ఇప్పుడు ఒక 50 ఉన్నాయి, 500 గేదెలకు షెడ్ వేసిండు. మనం ఇప్పుడు గేదెలు తీసుకున్నాక దూడలు చనిపోతున్నాయి కదా, దానికి మీరు ఏం చెప్తారు? అయితే దూడలు చనిపోతున్నాయి, సపరేట్ క్లిప్ అయ్యి బ్రదర్. తెలంగాణలో, ఆంధ్రాలో ఎంత పెద్ద డీలర్ అయినా, ఎంత పెద్ద ఏజెంట్ అయినా, ఏ మిత్రుడైనా సరే ప్యూర్ ముర్రా అంటే ఏంది నాకు చెప్పండి, నేను మాట్లాడతా మీకు. మజాక్గా మాట్లాడితే నేను 4000 గేదెలు కొన్నా అంటే కనీసం ఒక 40 కోట్ల ట్రాన్సాక్షన్ చేసిన హర్యానాలో 6 సంవత్సరాలు అయ్యే. ఇట్లాంటి వాళ్ళని మోసం చేసిరు. ఒకడు 50,000 వేసిండు, ఒకడు గేదెలు చేంజ్ చేసిండు, ఒకడు దూడలు చచ్చిపోయినా ఇచ్చిండు. ఎప్పుడు 2019, 2021 అట్లా 3-4 లక్షలు లాస్ అయినా. కానీ దాని మదర్ యువరాజు, దాని మదర్ బుల్లు కాల, దీని మదర్ అది, దీని మదర్ 20 లీటర్లు ఇచ్చింది, ఇది యువరాజ్ కూతురు. అవి పేర్లు ఉంటాయి కొన్ని బుల్స్. చాలా మంది గొర్రెల ఫామ్ పెడుతున్నారు, బర్రెల ఫామ్ పెడుతున్నారు, గొర్రెల ఫామ్ పెడుతున్నారు, మేకల ఫామ్ పెడుతున్నారు. ఏ ఫార్మింగ్ బెటర్, ఎందులో మంచి లాభాలు వస్తాయి? ఎవరు డైరీ ఫామ్ పెట్టినా కానీ ఎవరి మాటలు నమ్మకండి. నన్ను అసలు నమ్మడం మొదలేయండి. ముత్తాయి వచ్చేసి మనకి తెలంగాణ, ఇక్కడ ట్రిబుల్ బిట్స్ పిలానీలో బీటెక్ చేస్తూ ఉంటాడు, ఇంటర్న్షిప్ చేస్తూ ఉండు, అంటే ఢిల్లీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. కానీ చిన్నప్పటి నుంచి రైతు ఫ్యామిలీ కాబట్టి ఈయన డైరీ ఫామ్ లో రావాలి ఫ్యూచర్ లా అని చెప్పేసి అసలు ఎట్లుంటుందో అనేది చదువుతో పాటు సెకండ్ గా ఇది ఉండాలని చెప్పి దీనికోసం ప్రయత్నం చేస్తూ హర్యానా మొత్తం తిరుగుతా ఉన్నాడు. వెరీ జెన్యున్ పర్సన్. ఈ యూట్యూబ్ ఛానల్ ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హైదరాబాద్ ముర్రా బఫెల్లో అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటది, చాలా మందికి తెలుసు. నా ఛానల్ ఎవరెవరు చూస్తారో ఈ ఛానల్ కి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అబ్బాయి కొద్దిగా ఎట్లా అంటే కొద్దిగా స్ట్రెంత్ వస్తుంది, మీకోసం ఇంకా వీడియోలు చేస్తాడు డైరీ ఫామ్ల మీద. ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్ మాదిరి కాకుండా కొత్తగా ఆలోచించి కొత్తగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ బ్రదర్, ఆల్ ద బెస్ట్. ఏదన్నా ఎంత పెద్ద యూట్యూబ్ ఛానల్ అయినా ఫస్ట్ సబ్స్క్రైబర్ తోనే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నా, 52 లక్షలు ఉన్నా, వాడు 10,000 ఉన్నా ఒక్కరితోనే చాలా అవుతుంది. ఇదే అబ్బాయికి 2 సంవత్సరాలలో ఈజీగా 50,000 దాటుతారు. సో నేను ఖచ్చితంగా నా సపోర్ట్ ఎంత వేయాలో అంత చేస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.